హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయవర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన గ్యాలరీలో ఫొటోస్ ఒక్కోసారి డిలీట్ అయిపోతాయి కదా, అనుకోకుండా కొన్నిసార్లు మనకి ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. అవి మనకి రావు. మ్యాక్సిమం కొంతమంది బ్యాకప్ చేసుకుంటారు, లేకపోతే కొంతమందికి మనకి రావు, ఫోటోలు అనేది పోతూ ఉంటాయి కదా. అలాంటి సమయంలో మీకు ఈ అప్లికేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ యొక్క ఫొటోస్ని ఇది రికవర్ అనేది చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి ప్లే స్టోర్ అయితే లభిస్తుంది. నేను కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను. సో నేనైతే ఈ యాప్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టాటిక్ బేసిక్ ఫోటో స్కాన్ అంటే మీకు మొత్తం ఫోటోస్ రావు, మీకు కొన్ని బ్యాకప్ అయితే అవుతాయి అనమాట. అది మీ మొబైల్ ఆల్రెడీ రూట్ చేసి ఉంటే మాత్రం మీకు మొత్తం ఫొటోస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ స్కాన్ చేసుకోవాలంటే మీరు మొబైల్ అయితే రూట్ చేయాలి. అలా కాకుండా మీకు బేసిక్ స్కాన్ అంటే మీకు కొన్ని ఫోటోలు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎటువంటి రూట్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అని చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అనేది మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎలా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అన్నింటినీ మీరు ఎలా అయితే చేసేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఫోటోస్ అయితే రికవర్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనం డిలీట్ చేసిన ప్రతి ఫోటో ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు రికవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోస్ అయితే రికవర్ అవుతున్నాయి అనమాట. ఈ విధంగా మీరు అయితే మీ యొక్క ఫోటోస్ని డిలీట్ అయిన ఫోటోస్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు ఒక మైనస్ పాయింట్ కూడా కనిపించింది. అదేంటంటే మన ఫోటోలో డిలీట్ అవన్నీ ఫోటోలు ఉంటాయి కదా, మన ఫోటోలో కొన్ని డిలీట్ అవ్వని ఫోటోస్ కూడా ఇది మనకి చూపించేస్తుంది. ఇది చిన్న మైనస్ అయితే మనకి ఉంది ఈ యాప్లో. కానీ ఈ యాప్ అయితే మాత్రం మనకి పర్లేదు, బాగానే వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు ఒక 70% ఫోటోస్ని అయితే రికవర్ చేయగలుగుతుంది. ఒక 30% మన గ్యాలరీలో డిలీట్ అవ్వని ఫోటోస్ కూడా చూపించేస్తుంది. కానీ మాక్సిమం ఎంతో కొంత యూజ్ అవుతుంది కొంతమంది కన్నా. అట్లీస్ట్ మీరు కొన్ని ఫోటోస్ అయినా సరే మీరు రికవర్ అయితే చేసుకోగలరు. మన మొబైల్లో ఫొటోస్ డిలీట్ అయిపోయిన తర్వాత మొత్తం రాకపోవడం కన్నా కొన్ని ఫొటోస్ని అయితే రప్పించుకోవడం కొంచెం బెటర్ కదా. అలా అయితే మాత్రం ఈ అప్లికేషన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మనకు ఒక 70% ఫొటోస్ని అయితే ఇది రికవర్ అయితే చేయగలుగుతుంది. చూడొచ్చు, నేను ఎప్పుడో డిలీట్ చేశాను ఈ ఫొటోస్, ఇప్పుడైతే నాకు ఇదైతే రికవర్ అయితే చేసింది. ఈ విషయంలో మాత్రం ఇది గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకి బాగానే వర్క్ అవుతుంది. సో మీకు అన్నీ కాకపోయినా కొన్నైనా రికవర్ అవుతాయి. అలాగైనా యాప్ అయితే యూజ్ అవుతుంది. మీరు కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి అయితే ఇవి రికవర్ చేయగలరు. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇంకా రికవరీ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్కాన్ అయితే చేస్తుంది ఫొటోస్. మీరు డిలీట్ అయిన ఫొటోస్ ఇంకా స్కాన్ చేయగలుగుతుంది. సో మీకు ఇంకా చాలా ఫొటోస్ అయితే రికవర్ చేయగలుగుతుంది ఇది. ఇంకా మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇంకా రికవర్ అవుతూనే ఉన్నాయి. సో మీకు ఇది మాక్సిమం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు చాలా ఫొటోస్ అయితే ఇది రికవర్ అయితే చేయగలదు. నాకు చిన్న మైనస్ ఏమనిపించిందంటే మన గ్యాలరీలో మనం డిలీట్ చేయని ఫొటోస్ కూడా కొన్ని అయితే చూపిస్తుంది. ఒక 30% అయితే చూపిస్తుంది. అది ఒకటి నాకు మైనస్ అనిపించింది. సో మిగతా అన్నింటిలోనే ఇది మనకి బాగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మాక్సిమం ఇదైతే రికవర్ చేయగలదు. ఇలా అయితే మనకి బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇంకా ఫొటోస్ అయితే నాకు రికవర్ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ ఈ రికవర్ అయిన ఫొటోస్లో మీకు ఏ ఫోటో ఉన్నా మీరు గ్యాలరీలో సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఏం చేయాలి ఇప్పుడు నేనైతే చెప్తాను. మీరు ముందు దీనికి టిక్ అయితే ఇవ్వాలి. మీకు ఏ ఫోటో కావాలో దాని మీద టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇది 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ సేవ్ దిస్ ఫైల్ లోకల్లీ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు సేవ్ దిస్ ఫైల్ లోకల్లీ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వీటిని షేర్ కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు గ్యాలరీలో సేవ్ చేసుకోవాలంటే సేవ్ దిస్ ఫైల్ టు లోకల్లీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మీకు మీ యొక్క మెమరీ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అక్కడైతే పేస్ట్ చేస్తే మీకు ఈ ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు సేవింగ్ ఫైల్స్ అని వస్తుంది కదా. సో ఈ ఫోటో అనేది మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఏమైనా ఫోటో డిలీట్ అయ్యి మీరు మళ్ళీ రికవర్ అయిన తర్వాత మీకు ఏమైనా నచ్చితే అందులో మీకు నచ్చిన ఫోటోస్ ఏమైనా ఉంటే మీరు ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట గ్యాలరీకి. ఈ ఫోటో అయితే మీకు గ్యాలరీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే చూపిస్తాను, నా గ్యాలరీలో వచ్చేసింది ఆ ఫోటో అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు రికవరీ కంప్లీట్ అని వచ్చింది. సో ఇది మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీ యొక్క డిలీట్ అయిన ఫొటోస్ని ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. మనకి ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే మనకి కొన్ని అయితే మనకి సరిగ్గా పనిచేయవు. సో నేను కొన్ని అయితే ట్రై చేశాను. వాటితో పోల్చుకుంటే ఈ అప్లికేషన్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేశాను, కానీ అది నాకు అంత యాక్యురేట్గా అయితే పనిచేయలేదు. ఇది నాకు కొంచెం వాటితో పోలిస్తే ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. అందుకే ఈ అప్లికేషన్ అయితే మీకు చెప్తున్నాను. సో వాటితో పోల్చుకుంటే ఇది మీకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒక 70% అయితే మీకు ఇది రికవర్ అయితే చేయగలుగుతుంది. సో నేను గ్యాలరీలో సేవ్ చేసి చూశాను, మనకి ఫోటో క్లారిటీ కూడా తగ్గలేదు. మనకి క్లారిటీ కూడా మనకి చాలా బాగుంది. నేను ఏం చేశానంటే రికవర్ అయిన ఫైల్స్ని నేను నా గ్యాలరీలోకి అయితే సేవ్ చేశాను. క్లారిటీ ఏమైనా తగ్గిందా లేదని చెప్పి నేను చూస్తే నాకు క్లారిటీ అయితే తగ్గలేదు. మనకి ఎలా ఉన్న పిక్ అలాగే మనకి సేవ్ అయింది. మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వలేదు. ఈ విధంగా మీ యొక్క డిలీట్ అయిన ఫోటోస్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. Okay friends, thanks for watching this video. This is Savarma signing off. I will see you in my next video. Bye bye now.